శుభ్మన్ గిల్ ఒక జోకర్ అయిపోయాడు మామ. ఎందుకంటున్నానంటే ఇలా జోకర్ అని, యశస్వి జైస్వాల్ ఈ రోజు డబుల్ సెంచరీ చేసుకునేవాడు, కానీ శుభ్మన్ గిల్ వల్ల డబుల్ సెంచరీ మిస్ అయింది. యశస్వి జైస్వాల్ ఏమో రన్ అవుట్ అయ్యాడు. క్లారిటీగా చెప్తాను వినండి. యశస్వి జైస్వాల్ కొట్టిన బాల్ అయితే డేంజరస్ ఎండ్ వైపు పరిగెట్టేది కూడా యశస్వి జైస్వాలే. అవుట్ అయితే యశస్వి జైస్వాలే అవుట్ అవుతాడు, ఎందుకంటే డేంజరస్ ఎండ్ నాన్ స్ట్రైకర్ వైపు పరిగెడుతున్నాడు. కానీ శుభ్మన్ గిల్ ఏమో అలాగే చూస్తూ ఉండిపోయాడు. యశస్వి జైస్వాల్ ఏమో పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. ఇక్కడ శుభ్మన్ గిల్ కొట్టింది జస్ట్ 25 రన్సే. అంటే తన వికెట్ ని సాక్రిఫైస్ చేసినా కూడా ఈరోజు ఒక కెప్టెన్ గా చరిత్ర సృష్టించేసేవాడు. ఎందుకంటే తన డబుల్ సెంచరీ కోసం అన్న తన వికెట్ సాక్రిఫైస్ చేశాడు శుభ్మన్ గిల్ ద కెప్టెన్ అని. 25 దగ్గరున్న శుభ్మన్ గిల్ 175 దగ్గరున్న యశస్వి జైస్వాల్ ని ఇలా అవుట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదేమో అనిపించింది. శుభ్మన్ గిల్ అయితే యాజ్ ఎ కెప్టెన్ గా 1000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు అండ్ కెప్టెన్ గా అద్దర కొడుతున్నాడు. కానీ ఇలాంటి థింగ్స్ నేర్చుకోవాలంటే మెచ్యూరిటీ రావాల్సిందే. ఇందులో ఎవరిది మిస్టేక్ అనిపిస్తుందో జర కామెంట్ చేయండి.